ఎర్లీ మార్నింగ్ 4 కి లేచి మరి నెల్లూరు వెళ్లాల్సి వచ్చిందని అస్సలు అనుకోలేదు. అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచినందుకు మంపదులంటే టీ పడాల్సిందే. ఇంకా ఇంతమంది జనాలను చూసాక ఖచ్చితంగా ఫ్రీ బస్ దొరకడం కష్టం అవుతుందని అర్థమైపోయింది. ఇంకా అందుకే సూపర్ లగ్జరీకి వెళ్లిపోయాం. మేము నెల్లూరు వెళ్ళాలి అంటే ముందు పామూరు వెళ్ళాలి. ఇంకా పామూరు బస్ స్టాండ్ లో చాలా సేపు వెయిట్ చేశాక నెల్లూరు బస్ వచ్చింది. మా అమ్మ బస్ కోసం వెయిట్ చేస్తూ కూడా మీషో చూస్తుంది చూడండి. ఇంకా బస్ వచ్చాక బస్ ఎక్కేసాం. ఈసారి నేను మా అమ్మ ఇద్దరం కలిసి క్యాలిక్యులేషన్ చేసాం ఎండ ఎటువైపు వస్తుందో అని. కానీ పర్ఫెక్ట్ గా మళ్ళీ ఎండ వచ్చే సైడే కూర్చున్నాం. ఇంకా ఫైనల్ గా 3.5 hours జర్నీ తర్వాత నెల్లూరు అయితే రీచ్ అయిపోయాం. ఈ జనాలను చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేము నెల్లూరు ఎందుకు వచ్చాము. మేము ఫర్ ద ఫస్ట్ టైం నెల్లూరులో మాత్రమే జరిగే రొట్టెల పండుగకి వచ్చేసాం. ఇక్కడ వచ్చే వరకు నాకు 50% నమ్మకం మాత్రమే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ జనాల్ని చూసాక వాళ్ళతో మాట్లాడాక నాకు నమ్మకం కొంచెం పెరిగింది. ఫైనల్లీ నేను 2.5 hours తిరిగాక గానీ నేను అనుకున్న రొట్టె నాకు అందలేదు. ఇంత మంది జనాలు వచ్చా కూడా రొట్టె అందడం చాలా కష్టమైంది. నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి రొట్టె అందడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వరకు రొట్టెల మార్పుడు మాత్రమే జరుగుతుంది. ఇంకా అలా రొట్టె దొరికిన తర్వాత పక్కనే వాటర్ లో బోట్ రైడ్ కి వెళ్ళాము. కొంచెం షాపింగ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీరు ఈసారి రొట్టెల పండుగకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి గైస్. బాయ్.